ఇటీవల ఏపీలో సంచలనం రేపినటువంటి ఒక అంశం ఏంటంటే ఫాస్టర్ ప్రవీణ్ మృతి. సో దీనికి సంబంధించి పలు రకాలైనటువంటి కథనాలు, పలు రకాలైనటువంటి ప్రచారాలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. కొంతమంది ఇది ఉద్దేశపూర్వకంగా, కొంతమంది చేయించినటువంటి హత్య అని చెప్తుంటే, మరికొంతమంది లేదు, ఇది యాక్సిడెంటల్గా జరిగినటువంటి ఒక సంఘటన, ఆయన ఒక యాక్సిడెంట్లో మృతి చెందడం జరిగింది అని చెప్తున్నటువంటి అంశం. ఓవరాల్గా వివాదం చెలరేగినటువంటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దీని మీద పూర్తి స్థాయిలో విచారణకు కూడా ఆదేశించడం జరిగింది. అయితే ఈ విచారణకు సంబంధించి కొంత సీసీ ఫుటేజ్ను కూడా ఇటీవల బయటకు రిలీజ్ చేశారు. ఆ సీసీ ఫుటేజ్లో పలు సందర్భాల్లో ఫాస్టర్ ప్రవీణ్ టూ వీలర్ మీద ట్రావెల్ చేస్తూ పడిపోయినటువంటి ఫుటేజ్ను కూడా చూపించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఆ ఫుటేజ్ అంతా కూడా మార్ఫింగ్ వీడియోస్ అని, అవి ఒరిజినల్ వీడియోస్ కాదు అని, వాస్తవానికి ఫాస్టర్ ప్రవీణ్కి మద్యం సేవించేటువంటి అలవాటు లేదని, కానీ ఆయన మద్యం సేవించి వాహనం నడిపినట్లుగా దాంట్లో చూపించడం జరిగిందని, అలాగే ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది బయటకు ఇవ్వలేదని, సో దీని మీద అనుమానాలు ఉన్నాయని, ఒక హత్యని యాక్సిడెంట్గా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది, దీని మీద సిబిఐతో ఎంక్వైరీ చేయించి నిజాలను బయట పెట్టాలి అని చెప్పి ఆయన ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. దీని మీద ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి న్యాయస్థానం ఏపీ ప్రభుత్వం నుంచి అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.